బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో వచ్చింది. గతంలో విశాఖ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన కంపెనీకే గ్లాస్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే నిర్మాణ సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఇక గ్లాస్ బ్రిడ్జ్ కూడా నిర్మాణ సమయంలో కూడా గ్లాసులు పగిలిపోతే మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేశారు. విశాఖ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. సముద్ర తీరం కావడంతో గాలులు బలంగా వీస్తాయి. ఈ పరిస్థితులను తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు హుద్హుద్ వంటి తీవ్రస్థాయిలో తుఫాన్లు వస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గతంలో విశాఖ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన కంపెనీకే గ్లాస్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే నిర్మాణ సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఇక ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా నిర్మాణ సమయంలో కూడా గ్లాసులు పగిలిపోతే మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేశారు. విశాఖ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. సముద్ర తీరం కావడంతో గాలులు బలంగా వీస్తాయి. ఈ పరిస్థితులను తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు హుదూద్ వంటి తీవ్రస్థాయిలో తుఫాన్లు వస్తే పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. విశాఖ ప్రజలకైతే గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది బాగానే ఉంది. కాకపోతే గతంలో ఇదే కాంట్రాక్ట్ చేసినటువంటి ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టులకే మళ్ళీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. అసలు ఏంటి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? మనకి ఏదైతే విశాఖలో క్యాండిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ పేరుతో కైలాసగిరిలో ఏర్పాటు చేశారో అది నిన్న ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రావడం అంటూ జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా స్ట్రక్చర్ కి సంబంధించి దేశంలోనే అత్యంత పొడవైన క్యాండిలివర్ బ్రిడ్జ్ గా పేరున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు అనుమతుల వ్యవహారానికి సంబంధించి విఎంఆర్డీఏ నిర్వహిస్తున్నటువంటి కైలాసగిరిలో విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం కావడంతో విఎంఆర్డీఏ ఈ క్యాండిలివర్ బ్రిడ్జ్ నిర్వహణకు సంబంధించినంత వరకు ప్రైవేట్ కాంట్రాక్ట్ చూడడం అంటూ జరిగింది. అయితే ఇదంతా ఒకటైతే దీనికి వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పేరుతో గతంలో విఎంఆర్డీఏతో సంయుక్తంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అంటే జరిగింది. అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు ప్రారంభమైనటువంటి కొద్ది గంటల్లోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో పాటుగా ఈ సముద్ర అలలకు సంబంధించినంత వరకు పెట్టుకోలేకపోవడంతో ఒక్కసారిగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆగిపోయినటువంటి తరుణంలో అదే కాంట్రాక్టర్ పిలిచి మళ్ళీ క్యాండిలివర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలి, గ్లాస్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా వివాదాస్పరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కు సంబంధించినంత వరకు గతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు పైన కనీసం ఎటువంటి చర్యలు చేపట్టాలి, అసలు వైజాగ్ లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, సముద్రానికి సంబంధించినంత వరకు ఆటుపోట్లు ఎలా ఉంటాయి, మరి ముఖ్యంగా సముద్రానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కనీస ఏదైతే నామ్స్ ఉంటాయో నామ్స్ పాటించకపోవడం, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి పరిశీలన చేసిన అనంతరం కూడాను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏది లేకుండా ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా బ్రిడ్జ్ ఏర్పాటు అయిన కొద్ది గంటల్లోనే విడిపోవడంతో భాగాలు విడిపోవడం, సముద్రంలోకి వెళ్ళిపోవడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే కాంట్రాక్ట్ గా మళ్ళా తీసుకొచ్చి క్యాండిలివర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. గ్లాస్ బ్రిడ్జ్ కావడం ఇది కూడా కైలాసగిరిలో అత్యంత టూరిస్టులు అత్యధికంగా విశాఖ వచ్చారంటే కైలాసగిరి చూడకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. కైలాసగిరి ఖచ్చితంగా విజిట్ చేసేటటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ సమయానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే
శీతాకాల సమయానికి సంబంధించినంత వరకు ఏదైతే తూర్పు కనుమలు చూసేందుకు పూర్తిగా విశాఖ వచ్చేందుకు టూరిస్టులు అయితే అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంతో పాటుగా కైలాసగిరి కూడా దర్శించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడే ఈ క్యాండిలివర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. క్యాండిలివర్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కూడా గ్లాస్ ఏదైతే 40 mm గ్లాస్ వాడామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే గతంలో ఇదే కాంట్రాక్టర్ చేసినటువంటి ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా నామ్స్ పాటించకపోవడం, దానితో పాటుగా కనీస అవగాహన లేకపోవడంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పూర్తిగా ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యాండిలివర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. క్యాండిలివర్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు 100 మంది దాని మీదకి ఎలా చేయొచ్చు అంటూ కూడా గతంలో విఎంఆర్డీఏకి సంబంధించినంత వరకు అధికారులు కానీ ఏదైతే నిర్వాహకులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు బేరింగ్ టెస్ట్ అంటూ కూడా చేసేటటువంటి తరుణంలో గ్లాస్ కు సంబంధించి కొన్ని క్రాక్స్ రావడం అంటూ జరిగిందంటూ కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మళ్ళా బ్రిడ్జ్ ఏర్పాటుకు సంబంధించినంత వరకు గత నెలలోనే ఏదైతే ప్రజలకు అందుబాటులోకి రావాల్సినటువంటి బ్రిడ్జ్ ఈ ర్యాపిడ్ టెస్ట్ కి సంబంధించినంత కూడా టెస్ట్ లో కొన్ని చోట్ల బ్రేక్ అయిందంటూ కూడా దాన్ని నిలిపేసి మళ్ళా గ్లాస్ అంతటిని కూడా మార్చి మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే నిర్వాహకుడికి సంబంధించినంత వరకు కూడా కనీస అవగాహన లేకపోవడం పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ తో పాటుగా ఈ బ్రిడ్జ్ నిర్వహణకు సంబంధించినంత వరకు కూడా ప్రజల యొక్క ప్రాణాలు పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా నిర్వాహకుడికి సంబంధించినంత వరకు కూడాను పర్యాటకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి ముఖ్యంగా గ్లాస్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కూడాను క్యాండిలివర్ బ్రిడ్జ్ కావడంతో ఒక్కసారిగా ఎక్కడ కూడా సేఫ్టీకి సంబంధించినంత వరకు కూడా ఒక్కసారిగా 40 మందిని విడిచిపెడతామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నప్పటికీ 40 మందిని విడిచిపెట్టిన అనంతరం కూడా గ్లాస్ బ్రిడ్జ్ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కొంత సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా క్యాండిలివర్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బ్రిడ్జ్ మీదకు వెళ్ళిన తర్వాత గ్లాస్ కు సంబంధించి అనుకోని ఘటన జరిగితే మాత్రం కింద పడే అవకాశం ఉండబోతా ఉంది. దీనికి సంబంధించినంత వరకు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సేఫ్టీకి సంబంధించి ఏదైతే కింద నెట్ గానీ రోప్స్ గానీ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేది లేకుండా కనీసం నామ్స్ పాటించకుండానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా విశాఖ వాతావరణ పరిస్థితి చాలా భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయానికి సంబంధించినంత వరకు వేడి తీవ్రతతో పాటుగా ఎండ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క సమయాల్లో తేమ ఎక్కువ ఇక్కడ ఉండేటువంటి ఏరియాలో తేమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా హీట్ కూడా సమ్మర్ లో హెవీ హీట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరొక వైపు వర్షాభావ పరిస్థితులు కూడా అత్యధికంగా ఉండేటటువంటి పరిస్థితి. హుదూద్ లాంటి తుఫాన్ ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి ఘటన. సుమారుగా 220 కిలోమీటర్ల వేగంతో హుదూద్ లాంటి సమయాల్లో గాలులు వీచేటటువంటి పరిస్థితి చూసాము. అటువంటి సమయాల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ తట్టుకుంటుందా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారా అంటే నిర్వాహకులకు సంబంధించినంత వరకు కూడా పూర్తి సేఫ్టీ మెజర్మెంట్ పాటించాము, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగానే చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయినప్పటికీ కూడా విశాఖలో ఉండేటటువంటి వాతావరణం చాలా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఉదయం ఎండెక్కిందంటే సాయంత్రానికి వర్షం పడేటటువంటి పరిస్థితి. అటువంటి సమయాల్లో గ్లాసుకు సంబంధించినంత వరకు కూడా గ్లాస్ యొక్క దీన్ని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్లాసుకు సంబంధించినంత వరకు కూడా హీట్ జనరేట్ అయిన వెంటనే ఒక్కసారిగా చల్లబరిస్తే గ్లాస్ పగిలిపోయేటటువంటి గుణం ఉన్నటువంటిది. అటువంటి గుణం ఉన్నటువంటి గ్లాసుకు సంబంధించినంత వరకు కూడాను బ్రిడ్జ్ పైన ఏర్పాటు చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి. అయితే నిర్వాహకులు చెప్తుంది ఏంటంటే 40 mm థిక్నెస్ వేశాము. ఏదైతే గ్లాసుకు సంబంధించినంత వరకు జర్మనీ నుంచి తీసుకొచ్చినటువంటి గ్లాసు ఇది ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా దానిపైన ఖచ్చితంగా విఎంఆర్డీఏ ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్ కి సంబంధించినంత వరకు లోడ్ బేరింగ్ టెస్ట్ చేసినప్పటికీ కూడాను మరొకసారి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి తరుణంలో ప్రజలకి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోని ఘటనలు ఏదైనా జరిగితే అప్పుడు తలపట్టుకునే కన్నా ముందే విఎంఆర్డీఏ దీనికి సంబంధించినంత వరకు చర్యలు చేపట్టాలంటూ కూడా పర్యాటకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా గ్లాస్ బ్రిడ్జ్ కి సంబంధించినంత వరకు కూడాను గ్లాస్ బ్రిడ్జ్ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే 40 మందిని ఒక్కసారిగా గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వదిలేటప్పుడు 40 మంది ఒక్కసారిగా వెళ్ళేటప్పుడు గ్లాసు దానికి సంబంధించినంత వరకు తట్టుకునే కెపాసిటీ ఉంటుందా, అదేవిధంగా గ్లాసుకు సంబంధించినంత వరకు కూడాను ఎలా ఉండబోతా ఉంది, ఒకవేళ బ్రేక్ అయితే
తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై కూడా నిర్వాహకులు చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పర్యాటకులకు సంబంధించినంత వరకు దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి తరుణంలో విశాఖ యొక్క ఖ్యాతి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విశాఖకు సంబంధించినంత వరకు ఖ్యాతి పెరుగుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా నిలదొక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో కనీసం సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ 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 భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.